అన్నయ్య ఏమిటి ఆలోచిస్తున్నారు? 6 నెలల క్రితం మనకు ఎదురు తిరిగిన ఆ ఎంఆర్ఓ గారి తమ్ముడు వాళ్ళ అన్న వదిలంతం చేశాడని మనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడుగా. అంతేకాదన్నయ్య, మన మార్కెట్ యార్డ్లో ఉన్న ఎరువులు మన గొడవలో బియ్యం బస్తాలను దోచుకుపోయాడన్నయ్య. ఈ సర్పపోషానికి ఎదిరించిన వాడు ఈ భూమిని బ్రతకలేడు. అలాంటిది మన ఇంటికి వచ్చి పంజాబీ టైగర్లా మనకు వార్నింగ్ ఇచ్చాడురా. ఎలాగైనా సరే వాడిని అంతం చేయాలి. వాడిని అంతం చేయడం ఎలా అన్నయ్య? ఆ మార్కెట్ యార్డ్ని పెట్రోల్ పోసి తగలబెట్టు. ఆ గొడవల్ని బాంబులతో పేల్చే. ఆ నేరాన్ని బెప్పులను ఎరవేగే ఆ అభిమన్యుడు చేశాడని చెప్పు. అప్పుడు చట్టం వాడిని శిక్షిస్తుంది, ఉరికమ్మ ఎక్కిస్తుంది. అప్పుడు మనకి శత్రు శాసనం లేకుండా పోతుంది. అన్నయ్య, మరి ఆ ఇన్స్పెక్టర్ విక్రమాన్ని ఏం చేద్దామన్నయ్య? పంప మునిగిందయ్యా సర్పపోషణం గారు. ఏం జరిగింది గజపతి? ఇంకేం జరగాలి? మా చెల్లెలు ఆ విక్రమ్ నప్పి కేవోడిని పెళ్లి చేసుకున్నట్టుంది. ఆడే కావాలట. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓహో అలాగా. తమ్ముడు నాగభూషణం, నువ్వు వెళ్ళి ఆ మార్కెట్ యార్డ్ని తగలబెట్టు. ఆ విషయం పోలీసులకు చెప్పి ఆ రోజున పని నుంచి తీసుకునిరా. అన్నయ్య వెళ్ళడానికి తీసుకొస్తా. గజపతి, ఆ పడమటి లంకలో ఆ పింజారి నా కొడుకులు బంధించి తీసుకురమ్మని మన వాళ్ళు పంపించు. అలాగే సార్. అభిమన్యు విక్రమ్, ఇక మిమ్మల్ని నా నుంచి ఆ భగవంతుడు కూడా కాపాడలేడా? నేను పన్నిన పద్మీయంలో చిక్కించాలని మీరు సిద్ధంగా ఉండండి. జై